చంద్రకాంత్ అనే వ్యక్తి, ఆయన నాకు క్లాస్మేటు. అది చాలా ఇమోషనల్ అయిన స్టోరీ. నిజంగా వాడు చాలా మంచి వ్యక్తి. అతనికి వర్షిప్ మీన్స్ లైక్ అదర్ గాడ్స్ అని ఏమి ఉండదు. సీరియస్గా ఏ దేవుడు ఎక్కడ కనిపించినా కూడా వాడు మొక్కుతాడు. అది క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, హిందూ కానీ, చాలా దేవుళ్ళని చాలా మొక్కుతుండే. బట్ చాలా మంచి వ్యక్తి. మొన్న కూడా మాకు రీసెంట్గా ఒక 3-4 డేస్ కింద కూడా సెయింట్ మేరీ స్కూల్లే మాది అందరిది. సెయింట్ మేరీ స్కూల్ దగ్గర కూడా కలిసి వాడు ఎప్పుడైనా హాయ్ హలో చెప్తాడు. వాడిని చూడకపోతే కూడా వాడు మమ్మల్ని గెలికి మరీ హాయ్ చెప్తాడు. అంత మంచి వ్యక్తి అతను. సో రీసెంట్గా ఫిలిమ్స్ ఏదే సీరియల్స్ ఇవన్నీ చేసి చాలా మంచిగా ఎదిగాడు. చాలా మంచిగా ఎదిగాడు. ఇంకా ఆయన పేరు కూడా చాలా మంచిగా ఉంది. మా ఏరియా కూడా ఒక మంచి పేరు వచ్చింది అతని వల్ల. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అండి. వాళ్ళు ఎప్పుడూ న్యూసెన్స్లో కానీ దేంట్లో కానీ ఉండరు. వాళ్ళు దేనికైనా ముందే వస్తుండే. కానీ ఒక్క నిజమైన స్టోరీ యూత్కి ఇది చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రిలేషన్స్లలో ఉండకుండా, ఎందుకంటే ఫైనల్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వాడు కావాలి. ఓల్డ్ పేరెంట్స్కి మనం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇలాంటి వేస్ట్ రిలేషన్స్లో ఉండకుండా మన ఫ్యామిలీని చూసుకొని, మన వైఫ్ చిల్డ్రన్స్ని చూసుకొని, వాడు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ వైఫ్ గురించి ఆలోచించుంటే ఇంత దూరం కాకపోతుండే. అన్నెసరీ రీజన్స్లలో ఏ యూత్ కానీ పోవద్దు. ఏ యూత్ అయినా అన్నెసరీ రీజన్స్లో థర్డ్ పర్సన్ లైఫ్లో మనం ఎంటర్ అయితే దిస్ విల్ బి ద ఎండ్ స్టోరీ. ఇది కరెక్ట్ కాదు. ఇది యూత్ అందరూ ఆలోచించాల్సిన విషయము. దయచేసి థర్డ్ రిలేషన్స్లలో ఎవరు ఉండదు. థ్యాంక్స్.